వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్ర అభివృద్ధి కొరకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కొరకు పారిశ్రామికీకరణ అవసరమని, ప్రతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యాపరంగా కూడా నూతన కాలేజీలను ఏర్పాటు చేయాలని, వీటితో పాటు రైతులకు సబ్సిడీ అందించి వ్యవసాయ అభివృద్ధి జరిగేలా తోడ్పడాలని ఆంజనేయులు కోరారు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత అనేక రకమైనటువంటి ఒడిదుడుకులకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి విద్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండటం వల్ల కానీ, యూనివర్సిటీ ప్రాంతం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇలాంటి వాటికి ఒక రకంగా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపటం, విద్య అయిపోయిన తర్వాత ఉపాధి కోసం ప్రయత్నం చేయటం, ఏ వ్యక్తి కూడా అంటే లేజీనెస్గా ఉండకుండా చదువు పూర్తి కాగానే ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉద్యోగం ఉండే పరిస్థితి ఉంటేనే యువత పూర్తి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే పరిస్థితి పడుతూ ఉంటారు. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఈరోజే కరెంటు కోతలు ఉండటం వల్ల కానీ, ఇప్పటిదాకా రాష్ట్ర విభజన జరగనప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాల్సిన సబ్సిడీ ఇప్పటికి రిలీజ్ చేయకపోవడం వల్ల కానీ, కొత్త ఇండస్ట్రీ పెట్టాలి అంటే కనీసం 15 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడేస్ కానీ, ట్యాక్స్ రిడ్యూషన్స్ కానీ, అలాగే ఏదైనా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, మరి కరెంటు ఛార్జెస్ కానీ, కరెంటు ఇవ్వటం కానీ మరి పూర్తి స్థాయిలో ఇవ్వకపోయే పరిస్థితి వచ్చేటట్లయితే, ఇండస్ట్రీస్ రాకపోతే చదువుకున్న విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వాలు ఉద్యోగం కల్పించాలి అంటే అది సాధ్యపడే కాదు. కాబట్టి మేధావి 10 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తక్షణమే 13 జిల్లాల్లో ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని అగ్రి కానీ, లేకపోతే మినరల్స్ కానీ, లేకపోతే సంస్థకు సంబంధించినటువంటి కాటన్ స్పిన్నింగ్ మిల్స్ ఇట్లాంటి వాటికి కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి జిల్లాలో కనీసం 25 నుంచి 50,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఇండస్ట్రీస్ని రాయితీ ఇచ్చి నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలని కూడా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు రావాల్సిన సబ్సిడీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్కి ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేసేటట్లయితే ఆ ఇండస్ట్రీ సక్రమంగా నడుస్తాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, తప్పనిసరిగా అనువైన ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన అవకాశం ఉంటుంది. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ కేవలం ఇప్పటిదాకా హైదరాబాద్ కానీ, మద్రాస్ కానీ కార్పొరేట్ సంస్థలతో ధీటుగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటే, ఈ రోజున మన రాష్ట్రంలో వైద్య విధానాన్ని పూర్తి స్థాయిలో కనీసం 3 డివిజన్స్లో 3 పెద్ద హాస్పిటల్స్ కట్టి అది కార్పొరేట్ స్థాయిలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడాల్సిన బాధ్యత ఉంది. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైతే ఉన్నాయో అంటే సాయిబాబా ట్రస్ట్ లాంటి పుట్టపర్తిలో ఎలాగైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ చేయగలిగారు, ఈ కార్పొరేట్ సంస్థలు కూడా అవసరమైన చోట ఫ్రీ వైద్యం కోసం మరి డొనేషన్స్ తీసుకొని కానీ వాళ్ళ సొంత డబ్బులతో కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ని 3 డివిజన్స్లో 3 పెద్ద హాస్పిటల్ నిర్మించి మరి ప్రజలకు వైద్యం చేయించాల్సిన అవసరం బాధ్యత ఉంది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగం, పరిశ్రమలు అభివృద్ధి చెందేలా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నారాయణ విద్యా సంస్థల GM తిలక్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నందున ఆ రంగాల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ సమస్యను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి సాధ్యపడుతుందని తిలక్ బాబు తెలిపారు. సపోజ్ మన దగ్గరలో మార్పులు చూసుకుంటే గ్రానైట్ పరిశ్రమ మొదలు పరిస్థితి వచ్చింది, ఎందుకంటే పవర్ ప్రాబ్లం. ఆ తర్వాత చాలామంది ఇండస్ట్రీస్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఇండస్ట్రియల్ పవర్, జనరల్ పవర్ అని చెప్పేసి రకరకాల డివైడ్ చేసి వాళ్ళకి ఇన్ని గంటలు వీళ్ళకి ఇన్ని గంటలు ఇచ్చే క్రమం జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే పరిశ్రమలు పెట్టాలంటే జనాలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మరి లక్కీగా ఇప్పుడు స్టేట్ డివైడ్ కావడం, మరి ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో ప్రత్యేకమైన రాయితీలు గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రకు ప్రత్యేకిస్తానని ప్రకటించడం కొంతవరకు సంతోషమైనా సరే, కానీ విద్యుత్ రంగంలోకి వచ్చేటప్పుడు కనుక సంస్కరణ కనుక చేయకపోతే, ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల అవినీతి జరుగుతూ ఉందనేటువంటిది ఒక స్పష్టంగా కనబడుతుంది.
దాంతో ఏంటంటే నిర్వహణ భారం ఎక్కువైపోయి ఆ విధంగానే మళ్ళీ యూనిట్ ఖర్చు ఛార్జెస్ కూడా ఎక్కువైపోయి వాళ్ళు కూడా కొంతమంది ముందుకు రావడానికి క్రమం జరుగుతుంది. అలాగే వాళ్ళు వ్యవసాయ ఆధారపడే పరిశ్రమలు ఉన్నాయి. మన భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. వ్యవసాయ రంగం ఉందంటే ఇవాళ ఒక్కోసారి సీజన్లో వచ్చేటప్పటికి టమాటాలు అంటే రోడ్డు మీద పారబోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి ఇంకో రకంగా దోసకాయలు అంటే రోడ్డు మీద పారేసే క్రమం చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి రైతులు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడే క్రమాలు వస్తాయి. దీంతో ఏమవుతుందంటే రైతాంగం అంతా కూడా మనకెందుకు ఈ కర్మ, మనం కూడా కౌలుకించుకుంటే పోలేదనేటువంటి ఒక పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి వస్తుంది. విపత్కరమైన ఎందుకన్నా అంటే రాబోయే రోజుల్లో చాలా విపత్కరమైన పరిస్థితి. ఎవరు వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం చేయకపోతే భారతదేశం అయిపోతుంది, ప్రజలు అయిపోతారు. ఏ విధమైనటువంటి మిగతా అన్ని కూడా మనకు సమకూరుతాయని ఆలోచించినట్టయితే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి గవర్నమెంట్ ఇక్కడ టీడీపీ అన్న ఇక్కడ వాళ్ళైనా సరే ఏం చేయాలంటే నరేంద్ర మోడీ గారు మాట అన్నారు తిరుపతిలో. ఏమన్నారంటే ఈ భారతదేశంలో రైతు పండించేటువంటి యొక్క పంటకి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే అదనంగా ఒక 50% కలిపి రైతుకు ఒక మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నాం మా గవర్నమెంట్ అనేటువంటి ఒక మాట ఆయన తిరుపతిలో వాడినట్టుగా నేను విన్నా. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ ఆధారంగా బ్రతికేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి చేయూతలు ఇచ్చేటువంటి విధంగా కనుక ఇటువంటి ప్రోత్సాహం జరిగితే కనుక వ్యవసాయ రంగం కుంటుపడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే వ్యవసాయ రంగం కుంటుపడిపోకుండా ఉంటుందో ఆటోమేటిక్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దానికి రిలేటెడ్గా ఇప్పుడు టమాటో ఉందండి, టమాటోకి రిలేటెడ్గా ఒక జ్యూస్ కంపెనీ లేదా ఒక సాస్ కంపెనీ తయారవుతుంది. దాని ద్వారా కొంత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. మార్కెట్ ఏరియాలో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం లేనందున వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలు నిలుపుతున్నారని, దీనివలన ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని ఈస్ట్ ట్రాఫిక్ సిఐ రత్నస్వామి తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి మున్సిపల్ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడానికి నివేదికను పంపామని ఆయన తెలిపారు. 8వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ అవాంతరాలు ఎదురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ రత్నస్వామి తెలిపారు. ఇక్కడ మన హిమానీ సెంటర్లో పార్కింగ్ ఏరియా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో ఎంతోమంది మార్కెట్కి వస్తుంటారు ప్రజలు. వాళ్ళకి పార్కింగ్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు అదే మేము సమన్వయంతో వారికి పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ మన గాంధీ పార్క్లో కానీ మరి వేరే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి కానీ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడానికి వారికి ప్రపోజల్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పరిశీలనలో ఉంది. తద్వారా పార్కింగ్ ప్లేస్ కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ పార్కింగ్కి దాన్ని ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మన రాబోయే కార్యక్రమం 8వ తారీఖున కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రాఫిక్ పరంగా అన్ని అవసరాలను అన్ని పరికరాలను మేము తెచ్చుకొని దానికి అనుగుణంగా దానికి నీట్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా నో స్మోకింగ్, దీని కింద స్మోకింగ్ చేసే వారి మీద చర్యలు తీసుకోవడం మరియు ఇతర టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టి కేసులు పెట్టడం వంటివి చేయడం జరుగుతూ ఉంది. ఇది స్పెషల్ డ్రైవ్గా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టౌన్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి మరొకసారి అది ఫైన్ రుసుము ఎక్కువగా ఉంది కాబట్టి కట్టవలసి వస్తే చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని చెప్పి మరొకసారి వాళ్ళకి తెలియచేయడం, అదేవిధంగా ఎవరైనా దానికి పాల్పడితే కఠినంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఎవరిని వదలటం జరగదని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పది సంవత్సరాల చీకటి పాలన అంతం, ప్రజలకు మాపై ఉన్న నమ్మకమే గెలిపించింది ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు. వైద్య విద్యను సామాన్యులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఏకీకృత ఫీజు విధానంపై SFI మండిపాటు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పూర్తవుతున్న ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టిన అధికారులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.